నిన్న కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే మీద దాడి జరిగింది. దాడిని ఎట్లా చూస్తారు మీరు? దేశం గురించి అలాగ చెడ్డగా మాట్లాడితే నేను తట్టుకోలేకపోతున్నాను. ఇదే బీజేపీ పార్టీ అంటున్నారు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎట్లా ప్రధానమంత్రి కాడు, ఖచ్చితంగా కూడా మళ్ళీ బీజేపీ పార్టీ మళ్ళీ అధికారంలో ఉంటుంది, మరో 20 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు చూస్తున్నాం కదా ఎన్ని అన్యాయాలు అవుతున్నాయో, జనాలకి కూడా అర్థమవుతుంది. ఢిల్లీలో జంతర్ మంతర్లో ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ప్రొటెస్ట్ నడిచినప్పుడు చాలామంది జంజీ అంతా కూడా ఇదంతా మోదీ మీడియా అని చెప్పేసి చాలా ఛానల్లో ఉన్నటువంటి రిపోర్టర్లను మాట్లాడింది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్టేనా? అది మొత్తం కరెక్ట్. మీరు అన్ని న్యూస్ కరెక్ట్, అది జర్నలిస్ట్ పట్టుకుని అట్లా అనడం కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే న్యూస్ ఛానల్స్ చూడండి, వాళ్ళంతా పెయిడ్ మీడియాగా ఉన్నారు. ఎన్డీటీవీ మోస్ట్లీ కవర్ చేయడానికి వచ్చినటువంటి జర్నలిస్ట్ని అట్లా మాట్లాడడం కరెక్ట్ కదా అని నేనంట. మీరేమంటారు? మీరు నీట్ రాశారా, మీకు నీట్ ఫుల్ ఫామ్ తెలుసా, ఇట్లాంటి క్వశ్చన్లు అడిగితే ఎవరికైనా కొంచెం కోపం వస్తుంది కదా. వీళ్ళంతా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసమే చేస్తున్నారు తప్పించి ఎటువంటి ఉపయోగం లేదు ఇందులో అంటూ కూడా చాలామంది మాట్లాడారు. ఏం సమాధానం చెప్తారు? మాకు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలంటే ఈజీగా అందరు ఆడియన్సెస్కి నచ్చేది కాంటెంట్ చేసుకొని ఫేమస్ అవ్వగలం కదా. ఇప్పుడు కేవలం హైదరాబాద్లోనే చేస్తున్నారు కానీ చాలా ప్రాంతాలలో కూడా చెట్లు కొట్టేస్తున్నారు. మెయిన్ అడవుల్లో కూడా చెట్లు కొట్టేస్తున్నారు. దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఓన్లీ వీటి గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, హైదరాబాద్లో మనకు ఒక వాయిస్ ఉంది, ప్రజలతో ఒక కనెక్షన్ ఉంటుంది. మీరు అర్బన్ నక్సలైట్లు బీజేపీ పార్టీ ఏ పథకం తీసుకొచ్చినా ఏం పని చేసినా దాన్ని వ్యతిరేకిస్తారు, వీళ్ళ పనే అది అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ పార్టీకి మీరు వ్యతిరేకమా? పార్టీతోటి ఏం సంబంధం లేదు. ఎవరైనా ఎక్కడైనా ప్రభుత్వంలోని తప్పు పనులు చేస్తే దాన్ని మేము డెఫినెట్గా అపోజ్ చేస్తాం. నమస్తే. భారతదేశంలో మార్పు మొదలైందా అంటే మొదలైందనే జంజీ యూత్ అంతా చెప్తున్నారు పరిస్థితి. అసలు భారతదేశంలో ఎటువంటి మార్పు మొదలైంది? ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ నుంచి ఇది పెద్ద చర్చగా కూడా మారింది. కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక సోషల్ మీడియాలో ఒక పేజ్గా మొదలయ్యి ఇప్పుడు స్ట్రీట్ ఫైట్గా మారింది. దీనికి సంబంధించి మొన్న ఢిల్లీలో ప్రొటెస్ట్ కావచ్చు, లేకపోతే హైదరాబాద్లో ప్రొటెస్ట్ కావచ్చు, ఇదంతా కూడా పెద్ద వైరల్గా మారినాయి చాలా అంశాలు. అభిజిత్ దీప్కే సంబంధించినంత వరకు కూడా ఆయన మీద కూడా దాడి చేయడం, ఇదంతా కూడా ఎపిసోడ్ల వారీగా నడుస్తుంది. అసలు భారతదేశంలో ఉన్నటువంటి యువత అంతా కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఏంటి అనేక అంశాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు దీక్ష ఉన్నారు. హాయ్, చెప్పండి. మీరు మొన్న కేబీఆర్ పార్క్ విషయంలో కావచ్చు, లేకపోతే మధు పార్క్ రిజ్ అపార్ట్మెంట్స్ గురించి కావచ్చు, అనేక విషయాల్లో కూడా మీరు ఫైట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొన్న రీసెంట్గా ఆంధ్రాలో దానికి సంబంధించి కూడా మీరు ప్రొటెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. మెయిన్గా మీరు కాక్రోచ్ జనతా పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? కాక్రోచ్ జనతా పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే వాళ్ళ యువతకుల కోసం ఒక ఫైట్ చేస్తున్నారు. మా వాయిసెస్ చాలా టైం నుంచి సప్రెస్ చేసి గవర్నమెంట్ ఏం చేయాలంటే అది చేస్తున్నారు. నేను సపోర్ట్ చేసింది ఎందుకంటే అక్కడ పిల్లలు లైఫ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. రోజు మనం చూస్తుంది వీళ్ళ పేపర్ లీక్ అవుతున్నాయి, డిలేలు అవుతున్నాయి, లేకపోతే వాళ్ళకి ఒక ప్రాపర్ ప్రొసీజర్ లేకుండా వాళ్ళ లైఫ్లు నష్టం అవుతున్నాయి. ఎన్నో సూసైడ్స్ అయినాయి. పిల్లల ప్రాణాలు వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉంటాయి మన దేశంలో. మన ఫ్యూచర్, వీళ్ళ ఫ్యూచర్ డాక్టర్, ఇంజనీర్, మన దేశంని ముందుకు తెచ్చేలాగా మనకి ఒక సాయం చేస్తారు. వాళ్ళ ఫ్యూచర్స్ని, వాళ్ళ భవిష్యత్తుని చెడగొట్టి ఇంకా ఎలాగొచ్చి అలాగ పనులు చేస్తే దానికి విపరీతంగా ఒక పార్టీ తయారైంది. ఎవరో వాయిస్ ఇస్తున్నారు. దానివల్ల నేను ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను. వీళ్ళ ఐడియాస్ బాగుంటాయి. మంచిగా యువతల్ని వీళ్ళు మొబిలైజ్ చేసుకొని ఒక పెద్ద మంచి పోరాటం చేసుకున్నారు. పీస్ఫుల్గా అందరు సేఫ్టీని చూసుకొని వీళ్ళు మంచిగా పుట్ ఫార్వర్డ్ అవుతున్నారు. అందుకని వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినంత వరకు మీరు కావచ్చు, లేకపోతే మీ సేవ్ మూసీ టీం కావచ్చు, వీళ్ళందరూ కూడా దానికి బాగా మద్దతు తెలుపుతున్నారు. ఎందుకు ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీగా కాక్రోచ్ జనతా పార్టీ వస్తే మీరందరూ దానికి సపోర్ట్ చేస్తారా, లేకపోతే దాని ఐడియాలజీకి సపోర్ట్ చేస్తున్నారా, పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా?
ఇప్పుడైతే మనం ఐడియాలజీగా సపోర్ట్ చేస్తున్నాం, ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత పవర్ ఉంది. ఇన్ని ప్రజలని మొబిలైజ్ చేయడం, ఒక చోట తేవడం, చాలా టైం నుంచి ఇది ఇండియాలో మిస్సింగ్. చాలా టైం నుంచి ప్రొటెస్ట్ని సప్రెస్ చేయడం, గవర్నమెంట్లు అందరినీ అరెస్ట్ చేసుకో లోపల పెట్టడం. మన ఉమర్ ఖాలిద్ కేసు కూడా చూస్తే ఇన్ని ఇయర్స్ ఆయనని లోపల పెట్టేసి ఆయన కేసు హియరింగ్స్ని డిలే చేసి యువతల మధ్యలో ఒక భయంగా అనిపించింది. కానీ వీళ్ళ బయటకు వచ్చి మనకి ధైర్యం ఇచ్చిన వల్ల వీళ్ళ ఐడియాలజీ సపోర్ట్ చేస్తున్నాం. ఇంకా మనం ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు చాలా కొత్త పార్టీ, వీళ్ళ కూడా పార్టీ కూడా కాదు, ఇది ఒక సిటిజన్స్ మూవ్మెంట్ లాగా తయారైంది. వీళ్ళు పార్టీ ఎందుకంటే ఒక సర్కాస్టిక్ వేలోని స్టార్ట్ చేశారు కదా, ఇది మీమ్ నుంచి ఇంత ముందుకు వస్తే మనకు అదే ఒక పెద్ద గొప్ప. అది ఐడియాలజీ నేను ఇప్పుడు ప్రస్తుతానికి సపోర్ట్ చేస్తున్నాను. నేను చూస్తాను ఏం చేస్తారో వీళ్ళు, ఎలా డెవలప్ చేసుకుంటారో వీళ్ళ ఐడియాస్ని, వీళ్ళ ప్రొసీజర్ని ఎలా రిప్రజెంటేషన్ ఇంక్లూడ్ చేస్తారో దాన్ని బట్టి చూద్దాంలే ఎలాగా మనం సపోర్ట్ చేద్దాం ఇఫ్ దే బికమ్ పొలిటికల్ పార్టీ. మెయిన్గా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఏమంటున్నారంటే ఈ జెన్జీ అంతా కేవలం ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, సోషల్ మీడియాలో పాపులర్ అవడం కోసం ఇదంతా చేస్తున్నారు తప్పించి కనీసం వెళ్ళి వీళ్ళు ఓటేసే పరిస్థితి కూడా ఉండదు అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు డబ్బులు లేకపోతే రాజకీయాలు చేయడం చాలా కష్టమైన పరిస్థితి. ఇలా డబ్బులు లేకుండా ఒక పేజ్ పెట్టి దేనికి మీరందరూ సపోర్ట్ చేయడం ఇదంతా కరెక్ట్ అంటారా? డబ్బులు లేకుండా మనం ఒక ప్రజల పవర్ మీద పనిచేస్తున్నాం కదా. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఓట్లు ఇచ్చేది ఎవరు? ప్రజలే. ఇంకా వాళ్ళకి పవర్ ఇచ్చేది, గవర్నమెంట్లకి పవర్ ఇచ్చేది ఎవరు? ప్రజలే. ప్రజల్ని మీరు అసలు చెడగొడితే, వాళ్ళ లైఫ్లు నాశనం చేస్తే, వాళ్ళతోటి చీటింగ్ చేస్తే, ఇట్లాగా అన్ని చోట్ల ఒక్క విషయం కూడా బాగాలేదు. మన ఎయిర్ పొల్యూటెడ్గా ఉంటుంది, వాటర్ పొల్యూటెడ్గా ఉంటుంది, రైతులకి రైట్లు లేవు, ఇంకా మనకి ఖరీదులు ఎక్కువ అయిపోయినాయి, అన్ని చోట్ల చూస్తే ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. సో ఇప్పుడు డబ్బులు కాకుండా మనం ఒక ప్రజల పవర్ మీద పనిచేసి ముందుకు వెళ్తేనే అట్లీస్ట్ నేను అనుకుంటున్నాను అది ఒక బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ మనం గవర్నమెంట్స్ తోటి వర్క్ చేయడానికి ట్రై చేసాము, వాళ్ళని అడిగాము ఇది మా డిమాండ్స్, ఇది మనకు కావాల్సింది. కానీ ఒక టైం తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చినలాగా పనిచేస్తే ప్రజల పవరే యూజ్ చేసుకొని మనం ముందుకి పోరాడదాము. ఇంకా ఎందుకంటే మనకి ఫ్రీడమ్ టైమ్స్లోని వాళ్ళ ఫ్రీడమ్ మూవ్మెంట్లో కూడా మన ఫ్రీడమ్ ఫైటర్స్కి ఏం డబ్బులు లేవు, కానీ వారు పోరాడారు. ఎందుకంటే వాళ్ళకి దేశభక్తి, అది నిజం దేశభక్తి అంటే. ఎందుకంటే మనం అనుకుంటాము మన దేశకి ప్రోగ్రెస్ అవ్వాలి, మనము బాగా మన కంట్రీని డెవలప్ చేసుకొని వెస్టర్న్ నేషన్స్ లాగా చేసుకోవాలి, కానీ మన ఇండియాకి చాలా పొటెన్షియల్ ఉంది మన ఇండియన్ వేలోనే డెవలప్ చేసుకోవడానికి. అలా చేసుకోవడానికి ప్రజలతోటి కన్సల్టేషన్ పెట్టుకోవడానికి అవన్నిటి కోసం ప్రజల పవర్ కావాల్సింది అవసరం. ఎందుకంటే ఎంతైనా డబ్బులు ఉండొచ్చు, నా దగ్గర $1 బిలియన్ ఉండొచ్చు, కానీ రేపు నా దగ్గర ప్రజల సపోర్ట్ లేకుండే నేను ఏం చేయలేను, గవర్నమెంట్ ఫామ్ చేయలేను, ఒక ఐడియాలజీ ఫామ్ చేయలేను. సో వీళ్ళంతా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసమే చేస్తున్నారు తప్పించి ఎటువంటి ఉపయోగం లేదు ఇందులో అంటూ కూడా చాలామంది మాట్లాడారు. ఏం సమాధానం చెప్తారు? అంటే మాకు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలంటే ఇంకా సేఫర్ వేస్ ఉంటాయి కదా సేఫ్ అవ్వడానికి. మేము ఏదో ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యి ట్రావెల్ చేసుకొని ఫ్రీగా సామాన్లు కొనుక్కోలేగా హాయిగా మేము కూడా ఒక లగ్జరీ లైఫ్ ఈజీగా లివ్ చేయొచ్చు. కానీ మేము ఒక డిఫికల్ట్ పాత్ ఎందుకు చూస్ చేస్తున్నాం? ఎందుకంటే మాకు అంత ప్రాణం మన దేశం అంటే, ఎందుకంటే మాకు ప్రజలంటే ప్రాణం, మన భూమి అంటే ప్రాణం, మన పర్యావరణం అంటే ప్రాణం. అందుకని ఇది ఒక డిఫికల్ట్ పాత్ తీసుకొని మేము ఇక్కడ పోరాడుతున్నాం. మాకు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలంటే ఈజీగా అందరు ఆడియన్సెస్కి నచ్చేది కాంటెంట్ చేసుకొని ఫేమస్ అవ్వగలం కదా. కానీ పొలిటికల్గా ఎంత అసలు కాంట్రవర్షియల్గా ఉంటాయి, మాకు ఎన్ని మెసేజెస్ వస్తాయి ఇలాగా థ్రెటనింగ్గా, లేకపోతే ఎన్ని హేట్ మెసేజెస్ వస్తాయి. మాకు ఏదైనా ఇష్టమా ఇలాగా ఫేమస్ అవ్వడానికి ఈజీ ఆప్షన్ ఏంటి? ఏదో ప్రోడక్ట్లు రివ్యూ చేసుకోవచ్చు, బయటకు వెళ్ళి మేము ట్రావెల్ చేసుకొని అక్కడ రివ్యూలు చేసుకోవచ్చు, ఫ్రీగా సామాన్లు దొరుకుతాయి, మాకేం పోయే కాలం కదా. కానీ ఇప్పుడు మేము పొలిటికల్గా ఎందుకు మాట్లాడుతున్నాం, పర్యావరణం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, రైట్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? ఎందుకంటే మాకు కోరిక ఏంటంటే మాకు దేశం బాగా పెట్టాలి, మనకు ప్రజలకు బాగుండాలి, మన పర్యావరణం బాగా పెట్టుకోవాలి, ఇంకా మనం బయట దేశం లాగా మన దేశాన్ని నాశనం చేయకుండా. సో ఇది ఒక ఫాల్స్ నేరేటివ్గా తయారు చేశారు. సీరియస్గా మీరు అందరూ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టాగ్రామ్ చూస్తే వాళ్ళు ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లుగా తయారయ్యారు. ఎందుకంటే వాళ్ళు కొత్త మ్యూజిక్ వేస్తున్నారు, ఆల్గారిథమ్ని మెనిపులేట్ చేస్తున్నారు, ఎవరైనా పోస్టులు పెడితే వాళ్ళ పోస్టులు తీసేయడం. రియల్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు? వాళ్ళతోటి కూడా క్వశ్చన్ చేసుకొని మనం అడుక్కోవాలి, మేమా లేకపోతే వాళ్ళ? మీరు మొన్న కేబీఆర్ పార్క్ విషయంలో కావచ్చు, లేకపోతే మూసీ సుందరీకరణ విషయంలో కావచ్చు, ఇదంతా కూడా మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు, మీరు మీ సేవ్ మూసీ టీం అంతా కూడా. ఇప్పుడు కేవలం హైదరాబాద్లోనే చేస్తున్నారు, కానీ చాలా ప్రాంతాలలో కూడా చెట్లు కొట్టేస్తున్నారు.
మెయిన్ అడవుల్లో కూడా చెట్లు కొట్టేస్తున్నారు. దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఓన్లీ వీటి గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఎందుకంటే అక్కడ ప్రజలు వాళ్ళ విషయాల గురించి ఆల్రెడీ మాట్లాడుతున్నాం. మేము వెనకాల నుంచి సపోర్ట్ ఆల్రెడీ ఇస్తున్నాం. కానీ హైదరాబాద్లో మనకు ఒక వాయిస్ ఉంది, ప్రజలతో ఒక కనెక్షన్ ఉంటుంది. తెలంగాణ అయ్యొచ్చు, ఆంధ్ర అయ్యొచ్చు, ఒక ప్రజలతో ఒక కనెక్షన్ ఉంటుంది, వాళ్ళ భాషలు మాట్లాడతాం. అందుకనే ఇక్కడ మెయిన్ ఫోకస్ ఉంటుంది. బయట ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటే మేము సపోర్ట్ తప్పకుండా ఇస్తాము, సాలిడారిటీ చూపిస్తాము. కానీ ఇక్కడ తెలంగాణ ఆంధ్రాలో ఉంటే మన ల్యాండ్, మన బాధ్యత, ఇంకా మన జనాలు ఉన్నారు, కొంచెం కనెక్షన్ ఈజీ ఉంటుంది. కానీ సపోర్ట్ అయితే అందరికీ మేము ఇస్తాము. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అన్ని మూవ్మెంట్స్ ఏదైనా ఎక్కడైనా పర్యావరణంకి నాశనం అయితే మన అందరికీ ఒక హానికారకే. ఎక్కడైనా అరావలిలో ఎప్పుడు వాళ్ళు నాశనం చేస్తే ఇక్కడ మనకి ఎన్వైరన్మెంట్ ఎఫెక్ట్ డెఫినెట్గా ఉంటుంది కదా. సో సపోర్ట్ అయితే మేము చేస్తాము. సపోర్ట్ కొంచెం బ్యాక్ ఎండ్ నుంచి ఇస్తాం. ఎలాగంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం, వాళ్ళ వాయిసెస్ని పైకి పెట్టడం. మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడితే అది తప్పు. అక్కడుండే ప్రజలని వాయిస్ ఇచ్చి అక్కడుండే ప్రజలకి మాట్లాడిస్తే అది ఒక బెటర్ స్ట్రాటజీ అని మేము బిలీవ్ చేస్తాం. ముఖ్యంగా మీరు రీసెంట్గా ఆంధ్రాకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైతే ఉందో ఇది పార్క్ సంథింగ్ ఏదో, అక్కడ మీరు ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, అది ఇది అని చెప్పేసి మాట్లాడారు. ఏం జరిగింది అసలు అక్కడ? సో మేము వైజాగ్లోని డేటా సెంటర్ విపరీతంగా పోరాడాము. అక్కడ 3 హైపర్ స్కేల్ డేటా సెంటర్స్ వస్తున్నాయి, గూగుల్, అదాని, ఇంకా ఎయిర్టెల్ వాళ్ళది. అక్కడ 3 చోటల్లో పెడుతున్నారు. ఒక ముర్సల్లోవాలో పెడుతున్నారు, ఒక తర్లువాడ విలేజ్లో పెడుతున్నారు, ఒక రాంబిలిలో పెడుతున్నారు. ఈ 3 చోట్లకి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ సర్టిఫికేట్లు చూస్తే వాళ్ళు B2 కేటగిరీని కిందకి ఇచ్చారు. అది ఒక తప్పు కేటగిరీ. ఎందుకంటే మనకి డేటా సెంటర్ ఇండియాలో ఎలా ఫంక్షన్ అవుతాయి, దానికి పర్యావరణానికి ఏం ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళకి ప్రజలకి ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది, అది ఎవరు చదవలేదు. అన్ని దేశాల్లో చూస్తే కూడా ఇది చాలా హరీగా చేసి దీనిలో డబ్బులు పెట్టేసి ఒక రియల్ ఎస్టేట్ మాఫియా లాగా తయారైంది. మేము ఎందుకు విపరీతంగా ఉన్నామంటే మేము యాంటీ డెవలప్మెంట్ కాదు, కానీ మేము అడిగేది వీళ్ళే ప్రొసీజర్లు సెట్ అయింది, గవర్నమెంటే ప్రొసీజర్ సెట్ అవుతారు కదా, వాళ్ళ ప్రొసీజరే వాళ్ళు ఫాలో చేయమని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే రేపు ఇంత పెద్ద డేటా సెంటర్ వస్తే బయట దేశాల్లో వాళ్ళు బ్యాన్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఇక్కడ ఒక వేస్ట్ ల్యాండ్ లాగా తయారవ్వాలి, ఇండియా బయట దేశాలకి ఒక డంపింగ్ గ్రౌండ్ లాగా ఎందుకు అవ్వాలి అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకా పోలీస్ వాళ్ళతో ఇప్పుడైతే ఏమి ప్రాబ్లం అవ్వలేదు. ఇప్పుడు వరకు వాళ్ళు ఎక్కువగా కార్పొరేట్ చేసి మాకు పర్మిషన్లు కూడా ఇచ్చారు. కానీ ఇది కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారు, బయట వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి మాకు ట్రబుల్ చేసి మాకు కాల్ పెట్టి మా ఆన్ గ్రౌండ్ టీమ్ని హెరాస్ చేస్తున్నారు. సో ఇది మనం చూస్తుంది, ఇది సెంట్రల్ గవర్నమెంట్ లాగా గుండాగర్దీలు చేస్తున్నారు. ఎవరైనా విపరీతంగా మాట్లాడితే వాళ్ళని థ్రెటన్ చేయడం, వాళ్ళని భయపట్టడం, అవన్నీ తప్పు. ఇంకా ఇది మనం పోరాటం ఎందుకంటే మనకి పర్యావరణం మంచిగా కావాలి, ఒక మంచి దేశం కావాలి. అందుకనే మేము అడుగుతుంది ఏంటి, ట్రాన్స్పరెన్సీ ఇవ్వండి మమ్మల్ని, మాకు పబ్లిక్ కన్సల్టేషన్ పెట్టండి. రైతుల నుంచి, దళిత రైతుల నుంచి ఏదైనా మీరు ల్యాండ్లు తీసుకున్నారో, బెదిరించి తీసుకున్నారో, దానికి ఏం ప్రొసీజర్ నుంచి తీసుకున్నారు, వాళ్ళకి కాంపెన్సేషన్ ఎక్కడ ఇస్తున్నారు, ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాం. ఇప్పుడు క్వశ్చన్స్ అడగడం కూడా ఒక క్రైమ్ అంటే మనం డెమోక్రసీలో లేం, ఒక డిక్టేటర్షిప్ లాగా దేశంలో ఉంటున్నాం ఇప్పుడు. ముఖ్యంగా మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందో, పేజ్లో నేను చాలా కామెంట్స్ చూశాను. మీరు చాలా కామెంట్స్, మీకు అవసరమా, మీ పని మీరు చేసుకోవచ్చు కదా, వైజాగ్లో మీకేం పని, లేకపోతే హైదరాబాద్లో మీకేం పని, ఇదంతా మీకెందుకు, మీ పని మీరు చేసుకోవచ్చు కదా అని చెప్పిన కామెంట్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా మీరంతా కూడా అర్బన్ నక్సలైట్స్ అన్న కామెంట్స్ కూడా నేను చూసాను. ఏం సమాధానం చెప్తారు వాళ్ళకి? అంటే వీళ్ళకి ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ ఒపీనియన్ అని చెప్పుకుంటాను. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు ఏమంటే మేము అయిపోము, మేము మెయిన్గా పర్యావరణం బాగా చేయడానికి, ఇంకా ప్రజల లైఫ్ బాగా చేయడానికి పోరాడుతున్నాము. మాకేం షాక్ లేదు, సండే పొద్దున బయటకు వచ్చి 8 o'clockకి ఎండలోని మేము నాకేం ఎంజాయ్మెంట్ రావట్లేదు, ఏం లేదు. నేను కోపంతో, ఒక సాడ్నెస్ తోటి ఇది పోరాటం చేస్తున్నాము. ఎందుకంటే మేము చూస్తున్నాం ఎలా ప్రజల్ని ఇది ఎఫెక్ట్ చేస్తుందో, బయట దేశాలని ఎలా ప్రజల్ని ఎఫెక్ట్ చేస్తుందో. స్పెయిన్, మెక్సికో, బ్రెజిల్ ఇవన్నిటికీ మన క్లైమేట్కి సమాధానాలు ఉంటాయి, సిమిలర్గా ఉంటాయి. వాళ్ళ కమ్యూనిటీస్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో మేము చదువుతున్నాం, చూస్తున్నాం, ఫ్యాక్ట్ బట్టి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు విశాఖపట్నంలో చూస్తే వాళ్ళు చెప్పారు 1.8 lakh జాబ్స్ క్రియేట్ అవుతాయంట. మీరు విశాఖపట్నంది పాపులేషన్ చూస్తే ఓవరాల్ 24 lakhs.
క్యాల్కులేట్ చేసుకుంటే అది 1.5% జాబ్స్. వాళ్ళకి ఈ 25% వాటర్ మీద సబ్సిడీస్, ఎలక్ట్రిసిటీ మీద సబ్సిడీస్, అన్నిటి మీద సబ్సిడీస్ ఇచ్చి ఓన్లీ 1.5% జనాలకి జాబ్ ఇస్తే అది ఒక ఎకనామిక్ స్టాండ్ పాయింట్ నుంచి కూడా ఒక ఫెయిల్ మోడల్. అదే చెప్తుంటే వాళ్ళు ఇంకా మాకు రిప్లై ఇవ్వకుండా మాకు చెప్తున్నారు ఎన్వైరన్మెంటలిస్ట్స్ బోగస్ క్లెయిమ్లు ఇస్తున్నారు, అలాగే మమ్మల్ని మిస్అలైన్ చేయడానికి చేస్తున్నారు, మిస్ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేస్తున్నారు. సరే, మేము మిస్ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేస్తే మీరు ఫ్యాక్ట్స్ తోటి మాట్లాడండి. ఎందుకంటే మేము గాలిలో మాట్లాడట్లేదు, మేము ఫ్యాక్ట్స్ బట్టి మాట్లాడుతున్నాం, నంబర్స్ బట్టి మాట్లాడుతున్నాం, గవర్నమెంట్ డాక్యుమెంట్లు చూసిన తర్వాతే మేము మాట్లాడుతున్నాం. సో ఇవన్నీ కామెంట్స్ ఎవరైనా మేము మాకు ఎందుకంటే మాకు పర్యావరణము ఇంకా ప్రజలతోటి ఒక ప్రేమ. ఇంకా మేము అనుకుంటాము వాళ్ళకి బాగా పడాలి, వాళ్ళ దగ్గర వాయిస్ లేదంటే మేము వాయిస్ ఇవ్వాలి, మా దగ్గర టైం ఉన్నాయి, మా దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి, మాకు ఒక ప్యాషన్ ఉంది, అందుకనే మేము బయటకు వచ్చి పోరాడతాము. లేకపోతే నాకేంటి, నేను ఇంట్లో కూర్చొని నేను హాయిగా నా టైంపాస్ చేసుకోవచ్చు వీళ్ళలాగే. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాలి ఈ దేశం బాగా పడాలి, ప్రజలకి బాగా ఉండాలి, ఒక ఫ్యూచర్ డెవలప్ అవ్వాలి, మన ఎర్త్ డిస్ట్రాయ్ చేయకూడదు. అందుకనే ఇక్కడ బయటకు వచ్చి మేము పోరాడుతున్నాం. మేము డెవలప్మెంట్కి విపరీతంగా కాదు, కానీ డెవలప్మెంట్ని, మన పర్యావరణంని ఇంకా ప్రజలతోటి ఎలాగా టుగెదర్ ఫార్వర్డ్ వెళ్ళాలి, అది మేము మెయిన్గా డిమాండ్ చేస్తున్నాం. చాలామంది కామెంట్స్లో ఏం పెడుతున్నారంటే, మీరు అర్బన్ నక్సలైట్లు బీజేపీ పార్టీ ఏ పథకం తీసుకొచ్చినా ఏం పని చేసినా దాన్ని వ్యతిరేకిస్తారు, వీళ్ళ పనే అది అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ పార్టీకి మీరు వ్యతిరేకమా? అంటే బీజేపీ పార్టీ వాళ్ళ ఐడియాలజీ తోటి నేను అగ్రీ చేయను అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. కానీ మేము ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో మేము కూడా వ్యతిరేకంగా ఉన్నాం కదా. ఇక్కడ ఎవరి పార్టీ ఉంది? కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎవరైనా తప్పు పనులు చేస్తే, లేకపోతే ఇలాగా ఇల్లులు కొట్టడం, ప్రజల్ని డిస్టర్బ్ చేయడం, లేకపోతే వాళ్ళ ఇల్లులు తీసేసుకోవడము, ఇల్లీగల్గా ల్యాండ్ మీద బిల్డ్ చేయడం, అది మాకు మెయిన్గా మేము అపోజ్ చేసింది. అది పార్టీ తోటి ఏం సంబంధం లేదు. ఎవరైనా ఎక్కడైనా ప్రభుత్వంలోని తప్పు పనులు చేస్తే దాన్ని మేము డెఫినెట్గా అపోజ్ చేస్తాం. అది మన పని, మన సిటిజన్స్ లాగా మన ఒక డ్యూటీ. మేమేం స్పెషల్ పనులు చేయట్లేదు, మనం మా సిటిజన్ డ్యూటీసే మేము నిభాయిస్తున్నాం. మీరు జాబ్ చేసుకుంటున్నారు, మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇదంతా ఎందుకు అని చెప్పి మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేకపోతే మీ కొలీగ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా మాట్లాడుతుంటారా ఇట్లా? అంటే మేము ఏదైనా సర్కిల్స్లో ఉంటే అందరూ ఎక్కువగా ఇలాంటి పోరాటాల్లో ఉంటారు. సో మాకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు తప్పు పనులు చేయట్లేదు, టైంపాస్లు చేయట్లేదు, ఏదైనా మందు తాగట్లేదు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మేము పోరాడేది ఎవరికి? మా కోసం కాదు కదా, మొత్తం దేశం కోసం, ప్రజల కోసం, ఇంకా పర్యావరణం కోసం. సో అట్లీస్ట్ నా కేసులోని నాకు మంచి సపోర్ట్ ఉంటుంది. చాలా జనాలకి సపోర్ట్ ఉండదు, కానీ కూడా బయటకు వచ్చి వాళ్ళు పోరాడతారు. సో కొన్ని ఆపోజిషన్స్ ఉంటాయి, కానీ ఎవరికైనా భగవంతుడికి మీద భక్తి ఉంటుందో మాకు అలాగా ప్రజలు ఇంకా పర్యావరణం తోటి భక్తి ఉంటుంది. నిన్న కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే మీద దాడి జరిగింది. దాడిని ఎట్లా చూస్తారు మీరు? అంటే అదొక వైలెంట్ యాక్ట్. ఎలాగైనా ఇప్పుడు మీరు న్యూస్ చూస్తే ఆయన ఆర్ఎస్ఎస్ తోటి రిలేటెడ్ ఉన్నారు. ఎవరైనా ఆపోజింగ్ వాయిస్ వస్తే, ఎవరైనా ఒక డిఫరెంట్ ఒపీనియన్ తీస్తే ఇలాగా వైలెంట్గా కొట్టడం అసలు అది అసలు ఎలాగ మనం యాక్సెప్ట్ చేసుకుంటున్నాము? ఇంత ఎవిడెన్స్ ఉంది, అతను ఎవరైనా కొట్టారో అండ్ దాని మీద కూడా ఎవిడెన్స్ ఉంది, ఆయన ఫోటోలు ఉన్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ తోటి ఆయన రిలేటెడ్ అని. అది బయటకు వచ్చి ఇలా కొట్టడం, ఆయన అడిగితే ఎందుకు కొట్టావు అంటే నేను చెప్పారు, ఇలాగ దేశం గురించి అలాగ చెడ్డగా మాట్లాడితే నేను తట్టుకోలేకపోతున్నాను, అందుకనే నేను కొట్టేశాను. నాకు కూడా అలాగ అనిపిస్తుంది, నేను కొట్టేస్తాను అందరినీ. అలాగా మనం యాక్ట్ చేయకూడదు, ఒక డిబేట్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి ప్రజల మీద. అట్లాగే మనం ఫార్వర్డ్ వెళ్తాం. ఇలాగ వయలెన్స్ చేసుకుంటా వెళ్తే ఎలాంటి రాజ్యం, గుండారాజ్యమే అవుతుంది కదా. ప్రస్తుతం బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఎలా అనిపిస్తుంది మీకు? పరిపాలన మంచిగా ఉందనిపిస్తుందా, లేదా మంచిగా లేదనిపిస్తుంది? అంటే మీరే ఒకవేళ మంచిగా లేకపోతే ఎందుకు మంచిగా లేదనిపిస్తుంది? అంటే మీరే ట్రాక్ రికార్డ్ చూడండి. వీళ్ళు 2014 నుంచి పవర్లో ఉన్నారు, కరెక్టా? ఇప్పుడు 2026, 12 years లాంగ్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు ఈయన. ఆయన కూడా ఎక్కడ ప్రోగ్రెస్ అయింది? మనం ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో తగ్గాము, మనము పావర్టీ ఇండెక్స్లో పెరిగాము. ఎక్కడెక్కడ నంబర్ 1 ఉండకూడదు మనం అక్కడ నంబర్ 1 ఉన్నాము. ఎక్కడెక్కడ మనం నంబర్ 1 ఉండాలంటే అక్కడ మేము లాస్ట్లో ఉన్నాం. AQIలోని మనం ఫస్ట్ 100 cities మనవే, హీట్ ఇండెక్స్లో ఫస్ట్ 100 cities మనవే. అన్ని చోట్ల ఎక్కడ టాప్ చేయకూడదు, మనం ఇండియా టాపర్లో ఉంటుంది. ఎక్కడ టాప్ చేయాలి, హ్యాపీనెస్ ఇండెక్స్ చూడండి, ఒక ఫుడ్ సెక్యూరిటీ చూడండి, అని అన్నింటిలో మనం ఎప్పుడు బాటంలో ఉంటాము.
అదే నంబర్స్లోనే మాటలు ఉంటాయి కదా, నేను ప్రూఫ్ తోటి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు బయట దేశాల్లోనే ఒక ఇండెక్స్ ఉంటుంది, అన్నిటికీ ఒక ఇండెక్స్ ఉంటుంది. వాళ్ళు ఎలాగా ఆ కన్క్లూజన్కి వస్తారు? స్టడీస్ చేసి, ప్రజలతో మాట్లాడి, లేకపోతే పబ్లిక్ ఒపీనియన్లో తీసుకొని వస్తారు. అది వాళ్ళ గురించి మంచిగా చెప్తే వాళ్ళు డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు, చెడుగా చెప్తే చెప్తారు అది యాంటీ నేషనల్, అది యాంటీ ఇండియా నేరేటివ్, ఇది వాళ్ళకి చాలా కన్వీనియంట్గా వాళ్ళు చెప్తారు. సో అదే మీరు ట్రాక్ రికార్డ్ చూడండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం మార్పులు వచ్చాయి? ఇన్వెస్ట్మెంట్లు తప్ప ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా మనకి ఎలాగా బెనిఫిట్ అయ్యాయి? ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రజలు జాబ్ లేవు కదా, మనకి తాగేది మంచి నీళ్ళు లేవు, పెట్రోల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, అన్నిట్లు చూస్తే ఏదో ఒక ప్రాబ్లం తీస్తారు. సో మనం ట్రాక్ రికార్డ్ అంటే ఇట్స్ నాట్ గుడ్ కదా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. అంటే నేను పర్సనలీ ఐడియాలజీతో అసలు ఒప్పుకోను. వాళ్ళ ఐడియాలజీస్ ఒక మెయిన్ ఐడియాలజీస్ అయితే వాళ్ళు హిందూ ముస్లింలోనే చేసుకుంటారు. ఎలాగ డివైడ్ చేయాలి, ఎట్లా రూల్ చేయాలి. బ్రిటిష్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళే ఉన్నారు వాళ్ళకి వాళ్ళ లెగసీ కంటిన్యూ చేయడానికి. ఇప్పుడు మరి బీజేపీ పార్టీకి ఆల్టర్నేటివ్ పార్టీ లేదు కదా, మరి ఎట్లా? మరి ఇదే బీజేపీ పార్టీ ఉంటుంది అంటున్నారు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎట్లా ప్రధానమంత్రి కాడు, ఖచ్చితంగా కూడా మళ్ళీ బీజేపీ పార్టీ మళ్ళీ అధికారంలో ఉంటుంది, మరో 20 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది అంటున్నారు. మరి ఏమవుతుంది అనుకుంటారు భారతదేశం? అదే ఇప్పుడు చూస్తున్నాం కదా ఎన్ని అన్యాయాలు అవుతున్నాయో, జనాలకి కూడా అర్థమవుతుంది ఇది మంచిది కాదు. 12 years ఒక పార్టీని పవర్లో ఉంచాం మనం, అది ఆల్రెడీ దాని ఎఫెక్ట్స్ చూస్తున్నాం. ఎట్లాగా వాళ్ళు డిక్టేటర్షిప్ లాగా ఈ దేశాన్ని నడిపిస్తున్నారు, ఎక్కడ చూసినా వాళ్ళ రాజ్యమే. ఏదైనా ఎవరైనా అపోజ్ చేస్తే వద్దంటారు. అసలు మన బయట దేశాలతోటి మనం బిగ్గెస్ట్ డెమోక్రసీ, లార్జెస్ట్ డెమోక్రసీ అంటాము. డెమోక్రసీలోని ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అని ఒక థర్డ్ పిల్లర్ ఉంటుంది, ఆ థర్డ్ పిల్లర్ మొత్తం పోయేలాగే ఉంది. ఇప్పుడు ఎవరైనా ఏదైనా అడిగితే కోర్టు వాళ్ళు బీజేపీ ఫేవర్లో ఉంటారు, పోలీస్ వాళ్ళు బీజేపీ ఫేవర్లో ఉంటారు, అందరు బీజేపీ ఫేవర్లో ఉంటే ప్రజలు ఏదైనా క్వశ్చన్లు అడిగితే మీరు యాంటీ ఇండియా, మీరు యాంటీ నేషనల్. సో ఒక అపోజిషన్ పార్టీ ఇన్ని అన్యాయాలు జరుగుతున్న తర్వాత రానివ్వట్లేదు కదా బీజేపీ. ఎందుకంటే ఎవరైనా వస్తే వాళ్ళని సప్రెస్ చేసేస్తున్నారు. కొత్తగా వస్తే మనకు ఒక 2 party సిస్టమ్ లాగా అయిపోయింది. కాంగ్రెసా లేకపోతే బీజేపీయా, వాళ్ళని చూస్తే వాళ్ళ ఐడియాలజీ ఎక్కడో మనకు కూడా తెలియదు. సో ఏదైనా పొలిటికల్ పార్టీ ఆపోజిషన్ స్ట్రాంగ్గా తయారవ్వాలి, యునైటెడ్గా పనిచేయాలి. కానీ అందరు పొలిటికల్ పార్టీస్ కలిసే మన లైఫ్ని జడ్డగొడతారు, మధ్యలో ప్రజలందరూ పోరాడుకుంటారు టుగెదర్. ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణలో 6 గ్యారంటీలు అని చెప్పి 6 గ్యారంటీలు పథకాలు తీసుకొచ్చారు. మీరేమో సేవి మూసి అని చెప్పేసి మీరు పోరాటం చేస్తూ ఉన్నారు. చెత్త పడేయద్దు, చెత్త డస్ట్బిన్లోనే వేయాలి, లేకపోతే ఈ పర్యావరణాన్ని మనం కాపాడాలంటూ కూడా మీరు ప్రొటెస్టులు చేస్తున్న పరిస్థితి ఉంది, అన్నీ చేస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళేమో మేము మూసి సుందరీకరణ చేస్తుంటే కావాలని కొంతమంది అడ్డుపడుతున్నారు, వీళ్ళంతా కూడా పేటీఎం బ్యాచ్ అంటూ కూడా చాలామంది మాట్లాడారు. ఏం సమాధానం చెప్తారు? అంటే మమ్మల్ని అందరినీ ఏదైనా చేస్తే ఏదైనా అంటే మమ్మల్ని పేటీఎం బ్యాచ్ అంటారు. ఐ విష్ మాకు డబ్బులు వచ్చేవి, మాకు డబ్బులు వస్తే ఇంకా బాగా పోరాడే వాళ్ళం. కానీ మేము ఇది మా టైం తీసేసుకుని ఇంకా బయట మా పనులు చేసుకునే తర్వాత మేము ఈ ఫైట్లు చేస్తాం. ఎందుకంటే మాకు కావాల్సింది ఏంటంటే మూసీని ఫస్ట్ మీరు క్లీన్ చేయండి, దాన్ని ఒక బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్గా ట్రీట్ చేయొద్దు, దాన్ని క్లీన్ చేయండి, దాన్ని న్యాచురల్ ఫ్లో ఆఫ్ ద రివర్ మెయింటైన్ చేయండి. దాని తర్వాత మీకు ఆటోమేటిక్గా టూరిజం పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా న్యాచురల్ ప్లేసెస్ ఉన్నాయో, న్యాచురల్లీ అకరింగ్ ప్లేసెస్ ఉన్నాయో, రివర్స్ కాకుండా, కొండలు కాకుండా, ఏదైనా కాకుండా న్యాచురల్లీ అకరింగ్ ప్లేసెస్ చాలా తగ్గినాయి, మన మొత్తం వరల్డ్లో తగ్గినాయి. ఇప్పుడు ఇక్కడ న్యాచురల్ స్పేసెస్ని రివైవ్ చేసి బాగా పెట్టుకుంటే ఇంకా టూరిజం వస్తుంది, ఒక థర్డ్ స్పేస్ లాగా క్రియేట్ అవుతుంది, ప్రజలు అక్కడ వచ్చి కూర్చొని ఒక సివిక్ సెన్స్ లాగా తయారవుతుంది. దాన్నే మొత్తం కాంక్రిటైజ్ చేసి ప్రైవేట్ ప్లేయర్స్కి ఇచ్చి నైట్ ఎకానమీ చేసి, అసలు నైట్ ఎకానమీ ఎలా చేస్తారు? 1 o'clock అన్నీ మూసిపోతే? నాకు అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి, కాంక్రిటైజ్ చేసిన తర్వాత సైంటిఫిక్లీ కూడా చూస్తే మనకి ఇప్పుడు చూడండి సమ్మర్స్ ఎంత దారుణంగా అయ్యాయి. ఇప్పుడు ఈ మొత్తం కాంక్రిటైజ్ చేస్తే సమ్మర్స్ ఇంకా బాగా మమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే అది కాంక్రీట్ని మొత్తం సన్ పీల్స్తుంది, అది సాయిల్ అంటే దాన్ని అబ్జార్బ్ చేసి కూలింగ్ చేస్తుంది, కాంక్రీట్ అంటే మొత్తం దాన్ని అబ్జార్బ్ చేసి అది మళ్ళీ రిఫ్లెక్ట్ చేస్తుంది. దానివల్ల అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ వస్తుంది. దానివల్ల మన టెంపరేచర్స్ 28 degrees ఉండింది, ఇప్పుడు రేపు 38, 48, 42, 47. మన ఇండియాని హీట్ మ్యాప్ ఇండెక్స్ చూస్తే ఇండియా మొత్తం
మొత్తం డార్క్ రెడ్లో ఉంది. ఎందుకంటే మనం ఒక క్లైమేట్ వల్నరబుల్ కంట్రీ. ఎక్కడైనా బయట దేశాల్లో కూడా వాళ్ళు ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ ఎమిట్ చేస్తే మన దేశంకే ఒక ప్రాబ్లం వస్తుంది. ఇంకా మనము ఇంకా ఎమిట్ చేసి మనకి ఇంత పాపులేషన్ ఉండిన తర్వాత ఒక బేసిక్ అర్బన్ డెవలప్మెంట్ ప్లానింగ్ చేయాలి. ఇప్పుడు వర్షాలు వస్తే మొత్తం హైదరాబాద్ మునిగిపోతుంది, ట్రాఫిక్ ఇంత అయిపోతుంది. ఇప్పుడు ఈ సుందరీకరణ చేస్తే ప్రజలకి ఎలాగా బెనిఫిట్ అవుతుంది వీళ్ళు చెప్పారా? ఏదైనా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మనకి బయట పెట్టారా? ఇంత పెద్ద ప్రాజెక్ట్, ఇంత న్యాచురల్ రిసోర్సెస్ మీద ఎన్క్రోచ్ చేసింది, మనకి ఏదైనా ట్రాన్స్పరెన్సీ ఉందా? వాళ్ళు చెప్తారు ప్రజలకు చేస్తున్నాం పని, కానీ ప్రజలకే చెప్పరు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో, కన్సల్టేషన్ తీసుకోరు. సో ఇది ప్రజలకి పని కాదు కదా, ఇది కార్పొరేషన్ ఇంట్రెస్ట్, ఇంకా కార్పొరేషన్ పనిలే. ఇప్పుడు మీరు కాక్రోచ్ జనతా పార్టీకి మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ జంజీ అంతా కూడా సేవ్ మూసి అని లేకపోతే రకరకాల ప్రాబ్లంతో వీళ్ళంతా కూడా ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ పెడితే మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అందులో ఇంప్లీట్ చేసి మీరు ముందుకెళ్తారా? అంటే పార్టీ పరంగా మీరు ముందుకెళ్తారా, లేకపోతే జస్ట్ ఓన్లీ నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించినంత వరకే ఉంటారా? అంటే మేము బ్యాక్ ఎండ్ నుంచి సపోర్ట్ చేస్తాము ఇప్పుడు కోసం. ఎందుకంటే వీళ్ళు చాలా కొత్త పార్టీ, మాకు వాళ్ళ పార్టీ కూడా కాదు. లైక్ ఐ సైడ్ వీళ్ళ సిటిజన్స్ మూవ్మెంట్. చూద్దాము వీళ్ళు ఎలా ప్రోగ్రెస్ చేస్తారు, వీళ్ళు అసలు పబ్లిక్ కన్సల్టేషన్స్ పెడతారు వాళ్ళ ఐడియాలజీస్ కోసము, ఏమేమి ఇంక్లూడ్ చేయాలి. అలా పబ్లిక్ కన్సల్టేషన్స్ పెడితే మేము డెఫినెట్గా ఇన్పుట్స్ ఇస్తాము. కానీ అది చాలా కొత్తగా ఉన్నారు వీళ్ళు ఇప్పుడు. సో మనకి ఏం డిసిజన్ తీసుకునే ప్లేస్లో నేను ఇప్పుడు లేను. ఓన్లీ ఎందుకంటే వీళ్ళు ఇంత మొబిలైజ్ చేయగలరు, ఇంత సపోర్ట్ గార్నర్ చేయగలరు, దానివల్ల వీళ్ళ వెనకాల ఒక సపోర్ట్ పెట్టి మేము చూద్దాం. వాళ్ళు ఎక్కడైనా కొంచెం మిస్టేక్ చేస్తే వాళ్ళు ఎలా కరెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి ఫీడ్బ్యాక్ మెథడాలజీ ఉందా, లేకపోతే వాళ్ళని ప్రజల్ని కన్సల్ట్ చేసుకుంటారా, అలాంటి మెథడాలజీస్ని పెట్టుకుంటే మేము డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం. కానీ వీళ్ళు కూడా సేమ్ అందరు పొలిటికల్ పార్టీస్ లాగా తయారైతే సేమ్ రియాక్షన్ ఉంటుంది, సపోర్ట్ చేయము. ఫైనల్గా అసలు మీ డిమాండ్ ఏంటి, మీ ఎజెండా ఏంటి అసలు? దేని గురించి అంటే ఆల్ ఓవర్గా భారతదేశంలో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, అసలు ఏం కావాలనుకుంటున్నారు? అంటే మాకు ఓవరాల్ 3 డిమాండ్స్ ఉంటాయి. ఎన్వైర్న్మెంట్ని మీరు ప్లీజ్ అడగొట్టకండి. ఈ డెవలప్మెంట్ పేరు మీద మీరు ఏదైనా ప్రాజెక్ట్ పెట్టకుండా పబ్లిక్ కన్సల్టేషన్స్ పెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళు ఎన్వైర్న్మెంట్ పేరు మీద రకరకాల ప్రాజెక్టులు చేసుకొని ప్రజలతోటి మాట్లాడకుండా, ఎస్పెషలీ భేదాలు ఉంటారు, బస్తీల్లో జనాలు ఉంటారు, వాళ్ళనైతే బెదిరించి తీసేస్తున్నారు కదా. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాయిస్ లేదు. ఏమైనా అంటే వాళ్ళు చెప్తారు కోర్టులో పెట్టేస్తాము, అక్కడ స్టక్ అయిపోతుంది, పెద్ద పెద్ద లాయర్లు పెట్టేసి వీళ్ళు పోరాడుతూ ఉంటారు. అది ఫస్ట్ జనాల్ని బెదిరించడం ఆపండి, పర్యావరణాన్ని నాశనం చేయడం ఆపండి, ప్రజలకి ఒక సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ డెవలప్ చేయండి. ఈ డెవలప్మెంట్ వదిలేసి స్కూల్స్, కాలేజెస్, ఇంకా హాస్పిటల్ కెపాసిటీస్ ఇంక్రీజ్ చేయండి. మన ఉండిన గవర్నమెంట్ హాస్పిటల్కి ఇన్వెస్ట్మెంట్స్ తేవండి, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా చేయండి. ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, అక్కడ ఎన్ని స్కూల్స్లో ఎలక్ట్రిసిటీ లేదు ఇప్పుడు వరకు, కానీ మన ఇంత పెద్ద పెద్ద డెవలప్మెంట్స్కి ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇచ్చడం, వాటర్ ఫ్రీగా ఇచ్చడం, ఇది రైతులకి ఇస్తే, పిల్లలకి ఇస్తే మన దేశం చాలా బాగుపడుతుంది. వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ తప్పు చోటల్లో చేస్తున్నారు. అర్బన్ ప్లానింగ్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే, ఒక ఫైనాన్షియల్ ఇంకా ఎకనామిక్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ తప్పు చోట్లలో పెడుతున్నారు. ఎందుకంటే దీంట్లో కార్పొరేట్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఆ కార్పొరేట్ ఇంకా గవర్నమెంట్ కలిసి పనిచేసి వాళ్ళు లెఫ్ట్ పాకెట్ రైట్ పాకెట్లోనే డబ్బులు వేసుకుంటున్నారు. ప్రజలకి ఎవరు పనిచేసేది, అది మన మెయిన్ క్వశ్చన్. ఫస్ట్ మీరు ప్రజలకి పని చేయండి. మీరు గవర్నమెంట్ సర్వెంట్స్ ఆర్ సపోజ్ టు సర్వ్ ద పీపుల్ లేకుండా మొత్తం దేశానికి ఫాదర్ ల్యాండ్, మదర్ ల్యాండ్ చేసుకొని వీళ్ళందరినీ సర్వ్ చేస్తున్నారు. ప్రజలు ఎందుకు లాస్ట్ ప్రయారిటీ అయిపోయారు, పర్యావరణం ఎందుకు లాస్ట్ ప్రయారిటీ అయిపోయింది? ఇది గవర్నెన్సా లేకపోతే ఒక డిక్టేటర్షిప్పా? మేము అడుగుతుంది ఏమంటే మీరు డెవలప్మెంట్ ఒక ప్రజల్ని ఇంకా పర్యావరణంని టుగెదర్ చేసుకొని ముందుకు వెళ్ళండి. దాని తర్వాత ఏదైనా కన్సల్టేషన్ తీసుకొని పబ్లిక్ తోటి, ఒక డెమోక్రసీ కదా మనం అంటుంది, లార్జెస్ట్ డెమోక్రసీ, ప్రజలతోటి ఒక మంచి కన్సల్టేషన్ తీసుకొని వాడిని ఇన్వాల్వ్ చేయండి. ఈయన మూసీకి అంటారు కదా లండన్ థేమ్స్ల మోడల్ కాపీ చేసినాను. మనం చూస్తే థేమ్స్ ఎప్పుడైనా కన్స్ట్రక్ట్ అయిందో అది వాళ్ళకి 100 పబ్లిక్ కన్సల్టేషన్ మీటింగ్స్ పెట్టారు లండన్లో. అది ఎందుకు చేయము? ఆ మోడల్ ఎందుకు మనం కాపీ చేయము? బయట మోడల్ అంతా కాపీ చేస్తే వాళ్ళ గవర్నెన్స్ స్ట్రక్చర్లు కూడా కాపీ చేయండి. వాళ్ళు ఎలా పబ్లిక్ కన్సల్టేషన్ పెడతారు, ఇప్పుడు అమెరికాలో ఎన్ని డేటా సెంటర్లు కడుతున్నారు, అక్కడ వాళ్ళ సిటీ కౌన్సిల్ మీటింగ్లు అవుతాయి, వాళ్ళందరూ ప్రజలు వెళ్ళి వాళ్ళ డిమాండ్స్ పెట్టొచ్చు, వాళ్ళ గ్రీవెన్సెస్ పెట్టొచ్చు. మనకు అలాంటి ఏదైనా ఫోరం ఉందా?
మన ప్రజలకు ఎక్కడైనా వెళ్ళి మనం మాట్లాడుకొని మన గవర్నమెంట్కి ఇన్పుట్స్ ఇచ్చిన దానికి ఏదైనా మనకి ఫోరం ఉందా? లేదు కదా. అలాంటి ఫోరమ్స్ క్రియేట్ చేస్తే ప్రజలతోటి ఇంకా పర్యావరణం తోటి కలిసి పని చేస్తే డెవలప్మెంట్ ఇంకా దేశం ఇంకా బాగా పెరుగుతుంది. అది మా మెయిన్ డిమాండ్. ఇప్పుడు బీజేపీ పార్టీ నాయకులు ఏమంటారంటే మేము అధికారంలోకి రావడానికి కావచ్చు, లేకపోతే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కావచ్చు, దేశాన్ని మేమే కాపాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి భారతదేశం మీద దాడి చేసేవాళ్ళు, మొత్తం పాకిస్తాన్ వాళ్ళంతా భారతదేశంలోనే ఉండేవారు. ఇప్పుడు కనీసం ఇండియా మీద దాడి చేయడానికి కాదు, కనీసం కన్నెత్తి చూడడానికి కూడా వాళ్ళకి భయం వేస్తుందంటూ కూడా మాట్లాడుతున్నారు. మరి నిజంగానే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పెద్దగా యుద్ధాలు ఏం జరగలేదు కదా? యుద్ధాలు ఎందుకు జరగలేదు సార్? అది ఇప్పుడు చైనా తోటి ఒక జరిగింది, మన ఎంత సోల్జర్స్ పోయారు. ఇప్పుడు Feb 14th ఒక బ్లాస్ట్ అయింది, మీకు గుర్తుంటే 2020లోనో 2021లోనో ఒక బ్లాస్ట్ అయింది, మొత్తం ట్రక్ ఫుల్ ఆఫ్ సోల్జర్స్ పోయారు. ఇది జస్ట్ దట్ న్యూస్లో రావట్లేదు. ఎన్ని పోరాటాలు అవుతున్నాయి, వార్స్ అవుతున్నాయి. చైనా బార్డర్లో చూస్తే ఇప్పుడు మీరు ఒక రీసెంట్గా ఆర్టికల్ చదివారు అనుకుంటాను, ఒక లేడీ అరుణాచల్ ప్రదేశ్ నుంచి బిలాంగ్ చేస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళినప్పుడు ఆమె చెప్పారు మీ ఇండియన్ వీసా వ్యాలిడ్ కాదు, అరుణాచల్ ప్రదేశ్ చైనా అని. ఎవరు చెప్తారు, ఎవరు ఎక్స్పోజ్ చేస్తారు? వీళ్ళందరూ మీడియాని కొనుక్కొని పెట్టుకుంటే ఎవరికి ఏం తెలుస్తుంది? వాళ్ళ ఇష్ట ప్రకారమే బయటకు వస్తాయి కదా నేరేటివ్లు. 56 ఇంచ్ మోదీ ఈయన ఇంత గొప్ప పని చేశారు, నేషనల్ సెక్యూరిటీ అంటే మనం మొత్తం అమెరికాకి ఇచ్చేసాం, ప్రామిస్ చేసేసాం. వాళ్ళు ఏమంటే అది. ఇప్పుడు రీసెంట్గా 3 సోల్జర్స్ పోయారు, 3 సేలర్స్ పోయారు ఒక షిప్ మీద. అది USA అటాక్ చేసింది షిప్. మనం ఏదైనా స్టేట్మెంట్ రిలీజ్ చేసాం, వాళ్ళ పని చేసింది మనకి. అది ఒక కమర్షియల్ వెసల్. అది ఎంత పెద్ద పని అయిపోయింది. కాంగ్రెస్ ఉండినప్పుడు అందరూ ఒక గోల్ చేసేవాళ్ళు, మీరు ఏం స్టేట్మెంట్. ఇప్పుడు వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మన దేశం నుంచే వాళ్ళు వెళ్ళింది, మన కోసం పనిచేసిన వాళ్ళది ఒక్క స్టేట్మెంట్, ఒక్క వర్డ్ కూడా లేదు. సో పెద్ద వార్లు అవ్వట్లేదు, కానీ మైక్రో వార్స్ ఎప్పుడూ అవుతూ ఉంటాయి. ఇప్పుడు దానికి కెపాసిటీ లేదు, ఎందుకంటే ఇప్పుడు అయింది కదా, ఒక థ్రెట్ అయింది ఇండియా పాకిస్తాన్ మధ్యలో. మన ముందు అమెరికా వాళ్ళు చెప్పారు ఈ వార్ అయిపోయింది, నేను డీల్ చేశాను, సో ఎవరు మన దేశాన్ని రూల్ చేసేది, మోదీయా ట్రంప్? అది మనం ఫస్ట్ క్వశ్చన్ అడుక్కోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇది కవరేజ్ వాళ్ళు ఎంత మెనిపులేట్ చేస్తున్నారు, అందరినీ సెన్సర్ చేసేస్తున్నారు. ఎవరైనా నిజం చెప్పాలంటే వాళ్ళు మొత్తంని థ్రెటన్ చేసి వాళ్ళ న్యూస్ ఆఫీసెస్ని కూల్ చేసి ఇలా థ్రెటన్ చేస్తే ఎవరు బయటకు రారు కదా. ఇప్పుడు మీరు మీడియా గురించి మాట్లాడారు కాబట్టి అడుగుతున్నా, మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్లో ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ప్రొటెస్ట్ నడిచినప్పుడు చాలామంది జంజీ అంతా కూడా ఇదంతా మోదీ మీడియా అని చెప్పేసి చాలా ఛానల్లో ఉన్నటువంటి రిపోర్టర్లను మాట్లాడారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్టేనా? అది అసలు మొత్తం కరెక్ట్. మీరు అన్ని న్యూస్ కరెక్ట్, అది జర్నలిస్ట్ పట్టుకుని అట్లా అనడం కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే మోస్ట్ న్యూస్ ఛానల్స్ చూడండి, వాళ్ళంతా పెయిడ్ మీడియాగా ఉన్నారు. ఎన్డీటీవీ మోస్ట్లీ అదాని ఓన్ చేస్తారు, రిపబ్లిక్ అయితే మొత్తం బీజేపీ ఓన్డ్ చంద్రశేఖర్ రాజశేఖర్ ఎవరు ఆయన పేరు మర్చిపోతున్నాను, ఆయన ఓన్ చేస్తారు. ఆయన అయితే డిఫెన్స్ ఆర్మ్స్ అవన్నీ ట్రేడింగ్ చేస్తారు. ఏదైనా న్యూస్ ఛానల్ చూడండి, దాంట్లో డీప్ టైస్ ఎవరికి ఉంటాయి, ఎవరో పార్టీకి ఉంటాయి. ఎవరైనా కవర్ చేయడానికి వచ్చినటువంటి జర్నలిస్ట్ ని అట్లా మాట్లాడడం కరెక్ట్ కదా అని నేను అంటే, మీరేమంటారు? అంటే కవర్ చేయడానికి, ఎందుకంటే వాళ్ళు వచ్చి అలాగా ఇన్ఫ్లమేటరీ క్వశ్చన్లు అడిగితే మీరెందుకు ఉన్నారు ఇక్కడ, మీతో అవ్వకపోతే మీరెందుకు ఇక్కడ మీరు పోరాడుతున్నారు, అవన్నీ క్వశ్చన్లు అడిగితే ఎవరికైనా అంత ఎండ్లో ఎవరైనా పనిచేసిన వాళ్ళకి కొంచెమైనా కోపం రావడం జస్టిఫైడ్ కాదా? అసలు వచ్చి పిల్లల్ని నా క్వశ్చన్, మీరు నీట్ రాశారా, మీకు నీట్ ఫుల్ ఫామ్ తెలుసా, ఇట్లాంటి క్వశ్చన్లు అడిగితే ఎవరికైనా కొంచెం కోపం వస్తుంది కదా. వాళ్ళని ఎందుకు అసలు మిస్అలైన్ చేస్తున్నారు మీడియాలోని, అందుకని వాళ్ళు అలాగా కోప్పడుతున్నారు. లేకపోతే వాళ్ళ ఓన్ బిజినెస్ మైండ్ చేసుకున్నారు, వాళ్ళు వచ్చి ఇలాగా కోప్పడితే నో కమెంట్స్ అని కూడా చెప్పొచ్చు కదా. నో కమెంట్స్ ఎందుకంటే వాళ్ళని అలా కెమెరా మీద పెట్టి చెప్తారు, చూడండి వీళ్ళకి ఏం తెలీదు, వీళ్ళు ఇలాగే వచ్చేసారు. 2020లో 2019లో CA NRC ఎప్పుడు అయిందో అప్పుడు కూడా యువతలందరూ బయటకు వచ్చి బాగా పోరాడారు. అప్పుడు కూడా న్యూస్ మీడియా వచ్చి అందరికి 500+ స్టూడెంట్స్ని వీళ్ళందరూ నక్సల్స్, వీళ్ళకి ఏం తెలియనిలాగో వాళ్ళని ఎవరెవరో ర్యాండమ్గా ఇంటర్వ్యూ చేసి కట్ చేసి ఇలాగా. సో అందరికీ భయం వచ్చేసింది, ఎందుకంటే వీళ్ళకి తెలియదు కదా మీడియాలో ఎలా పోర్ట్రే అవుతుంది. ఇప్పుడు నేను మీకు చెప్తాను, మీరు ఏదో
కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడిగితే మేము చెప్తాను నో కామెంట్స్ అని. రేపు న్యూస్ మీడియాలో వస్తుంది, చూడండి మాతో మాట్లాడట్లేదు, ధైర్యం లేదు, వీళ్ళకి తెలీదు, వీళ్ళ ఐడియాలజీ తెలీదు, అట్లాగా అంటారు. సో అందుకనే ప్రజలకి కోపం వచ్చి అంటారు మీరు గోడి మీడియాలు, మీరు ఎవరిని ఏం అంటున్నారు, ఎందుకంటే వాళ్ళు స్టిచ్ చేసి క్యాప్చర్ చేసి చేస్తారు. సేమ్ మాతో కూడా అయింది. మేము డేటా సెంటర్కి ప్రొటెస్ట్ చేసినప్పుడు ఆ కమిషనర్ వచ్చి ఇంకో వేరే ఈవెంట్కి ఎక్కడో సైన్ చేశారు. ఎవరో వీడియో తీసుకొని అట్లాగా పోర్ట్రే చేస్తారు యాజ్ ఇఫ్ కమిషనర్ మా కాజ్ ని సపోర్ట్ చేస్తున్నాం. మేము ఎక్కడ అనలేదు, ఎవరు ఎక్కడ ఏమో అనలేదు. దానివల్ల మాకు ఎంత ప్రాబ్లమ్స్ వచ్చాయి. వాళ్ళ కోపం పడుతున్నారు, ఎందుకంటే వాళ్ళు చెప్పారు మీకు మేము పర్మిషన్ ఇచ్చాము, దాని తర్వాత మమ్మల్ని ఇలా మిస్అలైన్ ఎందుకు చేస్తున్నారు. మేము చేసే పనులే కాదు, కానీ బయట ఇన్ఫ్లుయెన్సెస్ వచ్చి వీళ్ళు అలాగ పనులు చేస్తారు, ఇంకా మా పోరాటాలని వీక్ చేస్తారు. అందుకనే ఆ కోపం ఉంది. ఇంకా అలాంటి ఎన్వైరన్మెంట్లోకి వెళ్తే, ఒక ప్రొటెస్ట్ ఎన్వైరన్మెంట్కి వెళ్తే జనాలకి జనరల్ కోపంతోనే వెళ్తారు, ఏమి హ్యాపీనెస్ బయట నుంచి వెళ్ళట్లేదు అలాంటి ప్రొటెస్ట్ కోసం. ఆల్రెడీ ప్రజలకి కోపం ఉంటే వాళ్ళని ఇంకా వెళ్ళి మీరు కొంచెం బెదిరిస్తే అలాగే రియాక్షన్స్ వస్తాయి. ఫైనల్గా మీ జెన్జీ యూత్కి అంతా ఈ వేదికగా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏం మెసేజ్ ఇస్తారు? మెసేజ్ ఇవ్వాలంటే ఇప్పుడు మనం అందరూ యునైటెడ్గా ఉండాలి, ఇలాంటి అన్యాయాల్ని మనం పోరాడాలి, ఇంకా ఫైట్ చేయడానికి మనం ఒక యునైటెడ్ ఫ్రంట్గా తయారు చేసుకొని, ఇంకా గవర్నమెంట్ని అకౌంటబుల్ పెట్టుకొని క్వశ్చన్స్ అడగాలి. మనం సైలెంట్ అవ్వకూడదు, మనం భయపడకూడదు. యునైటెడ్గా పనిచేస్తే ఏం భయం పడడానికి అవసరం ఉండదు. సో మనం అందరూ మంచిగా పోరాడితే ఈ దేశం కొంచెం బాగుపడుతుంది అని నా మెసేజ్. అది చూస్తున్నాం కదా, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి కావచ్చు అనేక అంశాలు కూడా మనం మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఇండైరెక్ట్గా మేము కాక్రోచ్ జనతా పార్టీకి మేము సపోర్ట్ చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. చూస్తూనే ఉండండి మైక్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అన్ని.